కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె మీనాక్షి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 16,831 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎన్ మల్లప్ప గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన కునిగిరి నీలకంఠం గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె మీనాక్షి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 12,319 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ పివి పార్థసారథి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 77,000 పైచిలకు ఓట్లని ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 74,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా అప్పుడు కూడా కలిసి పోటీ చేసి ఉండుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీటు 2,000 అతి సాధారణ మెజారిటీతో అయినా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీట్ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఫైనల్ గా ఇక్కడ స్వల్ప మెజారిటీతో అయినా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.